బీసీలపై ముసలి కన్నీరు కార్చుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీ నాయకత్వంలో సమస్యలను పరిష్కరించుకుంటున్నామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఏనాడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించడమే ధ్యేయంగా కులగణన చేపట్టామన్నారు. లిక్కర్ కేసు నుంచి జనం దృష్టి మళ్లించేందుకే కవిత బీసీ జపం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత గారు తెగ ఆడావుడి చేస్తున్నారు. అసలు బీసీలకు మీకేం సంబంధం అనే సూటిగా ఒక ప్రశ్నను వేస్తూ బీసీల పైన కపట ప్రేమ, ముసలి కన్నీరు కార్చే కార్యక్రమం తప్ప అసలు మీ ప్రభుత్వ హయాంలో బీసీలకు మీరు చేసింది ఏంటి అనే మాట ఈ సందర్భంగా అడుగుతూ, మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడుకునే మా నాయకత్వంలో పోరాటం చేసుకొని మా హక్కులను కాపాడుకునే శక్తి బలహీన వర్గాలకు సంబంధించినట్టు మాకు ఉందని మాట సందర్భంగా చెప్తూ, మీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్తో పాటు అనేక కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీలపై లేని ప్రేమను ఒలగబోస్తూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రే. ఆ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అన్నా పైసలన్నా చెల్లించి బీసీల పట్ల ఏమైనా న్యాయం చేశారని అడుగుతూ ఉన్నాం. గిరిజనులకు, ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అసలు రిజర్వేషన్ల ప్రక్రియలో ఎప్పుడన్నా పెంపొందించే ఆలోచన చేసినారు. ఎందుకు మీరు రిజర్వేషన్లు ఇవ్వలేరు అడుగుతున్నారు గిరిజనులకు, మైనార్టీలకు. ఈరోజు దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ అవుతుంది. బీసీ జనాభా కుల గణనకు సంబంధించినటువంటి అంశాలు మేము ముందుకు పోతుంటే ఆ కుల గణనలో మీరు పాల్గొనలే, మీ కేటీఆర్ గారు పాల్గొనలే, మీ హరీష్ రావు గారు పాల్గొనలే, మీ కేసీఆర్ గారు పాల్గొనలే. దానికి ముందు సమాధానం చెప్పండి. మీరు ఒకరోజు సర్వే అని చెప్పి తెగ అడవుడు చేసి ఏం తేల్చిరు అంటున్నా ఆ సర్వేని అటకెక్కించారు. కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో బీసీల కోసం చేసే పోరాటంలో ఏ బీసీ కూడా ఉండకూడదనేటువంటిది ఎవరో పక్కన 2-3 మా నాయకులు కూర్చున్నట్టుకొని మాట్లాడినంత మాత్రాలు మీ నాయకత్వం మాకేవసరం వాటి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం, అందులో మాకు సంబంధించి శక్తి ఉందనే వాటి సందర్భంగా చెప్తూ, ఈరోజు మీ హయాంలో అసలు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఏ ఒక్క సందర్భంలో కూడా న్యాయం చేయనటువంటి మీరు ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కపట ప్రేమతోని బీసీల కోసం ఆ లిక్కర్ కేసును తప్పించుకోవడానికి, లేకపోతే లిక్కర్ కేసును మరి తెర మీదకి రాకుండా చూడడానికి కోసం ఇది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీద తీసుకోవడం తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండే బీసీ కులగణన చేసింది. అందులో కులగణనలు మీరు పాల్గొనరు. ఈరోజు దీన్ని తెగ హడావుడి చేసి ఏదో మార్కులు కొట్టేయాలనుకోవడం. గతంలో బతుకమ్మ అంశంలో కూడా ఇదే. తాత ముత్తాతల నుంచి, అమ్మమ్మలు నానమ్మల నుంచి ఆడుతున్న బతుకమ్మను మీరచ్చిన కొత్తగా గ్రామాల్లో పరిచయం చేసినట్టుగా ఏదోటి తెగ హడావుడి చేయడం అనేటువంటిది మానుకోవాలి. ఈరోజు బీసీల పైన ముసలి కన్నీరు, కపట ప్రేమ అనేది సరైనది కాదన్నమాట సందర్భంతో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎవరికి అన్యాయం జరగకుండా వారికి తప్పనిసరిగా మేలైనటువంటి కార్యక్రమాలు ఈ కులగణన తర్వాత ఈరోజు సామాజికంగా, సాంఘికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, రాజకీయ పరంగా ఈ కులగణనలో లెక్కలు తేలిన తర్వాత వారికి ఎవరి ఇస్తాయింతో తేలుతుంది.